ఆయన మైండ్ సెట్ బాగానే ఉండింది కదా. సో ఆయనకి ఏం ప్రాబ్లమ్స్ లేవు కదా. ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే కొన్నిసార్లు మరి అవతల వాళ్ళ వల్ల కంప్లీట్గా రావు, ఓన్లీ మగవాళ్ళ వల్లే వస్తాయి అనేది ఆయన వాదన. అనేది మగాయనే చెప్తున్నారు. అదే ఆయన మగాయన చెప్పినంత మాత్రం నిజమైపోతుందా, ఆడవాళ్ళు చెప్పినంత మాత్రం అబద్ధం అయిపోతుందా? ఓకే, అలా ఏం లేదు కదా. అదే సింపుల్ లాజిక్. అది ఇది ఏమని అన్ని రంగముల మగధీరులను ఎదిరించాము అన్నట్టుగా అన్ని రంగాల్లోనూ ముందుకు పోతున్నారు. మందు కొడుతున్నారు, సిగరెట్లు తాగుతున్నారు, మాదక ద్రవ్యాల్లో కూడా ముందున్నారు, అన్ని రంగాల్లోనూ ముందున్నారు. ఇప్పుడు బూతులు తిడుతున్నారు చక్కగా. ఇంకో కాల్ కూడా రెడీగా ఉన్నారు మీతో మాట్లాడడానికి. ఆంజనేయులు గారు బాపట్ల నుంచి. నమస్తే ఆంజనేయులు గారు. నమస్తే మేడం. నమస్తే, మాట్లాడండి. మాధవ గారు చెప్పేది చాలా కరెక్టే మేడం. ఇప్పుడు ఎక్కడ పోలీస్ స్టేషన్ పోయినా కూడా మగవాళ్ళు తప్పు చేసినా మగవాళ్ళదే తప్పు అంటారు, ఆడవాళ్ళు తప్పు చేసినా మగవాళ్ళదే తప్పు అంటారు. ఓకే, సో మీరు కూడా మెన్ టీమ్స్ కావాలంటున్నారు. ఎవరు చేసినా తప్పే కదా. మాధవ గారు చెప్పేది చాలా కరెక్టే. రైట్. సో మీకు ఇంకొక గొప్ప విషయం చెప్తాను. మరి ఈ తల్లి ఎవరైతే 3 పిల్లల్ని చంపేసిన దాని గురించి, ఆవిడ గురించి నాన్న మాట్లాడుతున్నారు కదా, ఫస్ట్ అది విషయం తెలియగానే ఫస్ట్ ఆయన అరెస్ట్ చేశారని తెలుసా మీకు? ఆయన మీదకి వెళ్ళింది తెలుసా? బై డిఫాల్ట్ మగాడనేవాడు అగ్రెసరు, మగాడనేవాడు దరిద్రుడు, మగాడనేవాడు చెడ్డవాడు అనే ఇంప్రెషన్ పడిపోయింది జనాల్లో. అంత కిరాతకమైన తల్లులు ఉంటారు అనే విషయం అంత ఎంక్వైరీ చేస్తే కూడా తెలియలే. సో బయటకు చూడడానికి వీడు కొంచెం అని చెప్పి మీసాలు వేసుకొని గడ్డలు వేసుకొని ఇలా కర్కోటకల్లా కనబడితే ఏమవుతుంది? వీడే అనుకుంటారు. పాప ఆడ పంజాబీ డ్రెస్ వేసుకొని బుట్టు పెట్టుకొని చాలా అమాయకంగా ఉంటే అయ్యో ఆడపిల్లండి, ఆడకూతురండి అంటాం. ఆడ మగ అనే తేడా లేదండి మంచి చెడుకి, ఇది నిజం. అది సో ఎక్కడైనా బాధితులకి న్యాయం జరగాలి. ఆడవాళ్ళకి సిస్టమ్స్ ఉన్నాయి, మగవాళ్ళకి లేవు. మగవాళ్ళకి సిస్టమ్స్ రావాలి, అంతే సిస్టమ్. సో వీటన్నిటికన్నా ముందు నా ప్రథమ డిమాండ్ ఏంటంటే తల్లిని తిట్టిన ప్రతి ఒక్కరికి ఆడ మగ తేడా దాన్ని అందరూ సపోర్ట్ చేస్తారు. భాష సపోర్ట్ ఉందమ్మా. శిక్షలు పడితే కదా ఇంకొక అమ్మాయి మాట్లాడకుండా ఉంటది. ఇంకో కాల్ ఉన్నారు మాట్లాడండి మీతో, ఖమ్మం నుంచి. నమస్తే. హలో, నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి సార్. చెప్పండి సార్, మీ పేరు చెప్పండి సార్. నా పేరు శ్రీనివాస్ సార్. చెప్పండి. శ్రీనివాస్ గారు, మీరు టీవీ మ్యూట్లో పెట్టి డైరెక్ట్గా కాల్ మాట్లాడండి, మాతో మాట్లాడండి, మీ వర్షన్ చెప్పండి, లేకపోతే కాల్ కట్ అవుతుంది. నమస్తే అండి. ఈ సార్ చెప్పడానికి ఏకీపిస్తున్నా అండి. ఓకే, దానికి మగవాళ్ళ కూడా ఉండాలండి. ఓకే, మరి మగవాళ్ళు చట్టాలు ఎందుకు లేవు, ఆడవాళ్ళు చట్టాలు ఇచ్చాడు అర్థం కాదు. భార్య బాధితులు చాలా మంది ఉన్నారు. హలో సార్, చెప్పండి. భార్య బాధితులు చాలా మంది ఉన్నారు మన రాష్ట్రంలో, కానీ వాళ్ళు బయటకు రావట్లేదు. మీ పర్సనల్ గా కానీ చెప్పాలన్నా కూడా వేరే వాళ్ళకి వినిపించుకునే వాళ్ళు కూడా ఎక్కువ. రైట్. ఎక్కువ లేడీస్ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఏంటి కారణం? అంతే. వాళ్ళు బలవంతులు ఉన్నారు, వాళ్ళు మానసికంగా మొగలను ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉన్నారు. ఓకే అండి, సరే శ్రీనివాస్ గారు, ఓకే, థ్యాంక్ యూ. ఎస్, మనతో పాటు కెవిన్ గారు జాయిన్ అయ్యారు, బాధితుడు కదా. కెవిన్ ఒకనొక బాధితుడు. తను రీసెంట్గా ధర్నా ఏదైతే ఆర్గనైజ్ చేసింది కూడా కెవినే. ఓకే, సో హీ టీమ్స్ కావాలి. అలాగే ఎందుకండి కెవిన్ గారు హీ టీమ్స్ కావాలి అని ఎందుకు అనిపించింది? మీరు సఫర్ అయిన విషయం తెలుసుకోవచ్చా? నేను సఫర్ అయిన విషయం ఏంటంటే అండి, నేను ఒక మూవీలో ఇన్వెస్ట్ చేశాను, ఒక 30 lakhs కాదల్ అనే మూవీలో. ఆ మూవీకి తరపున ఓల్డ్ ప్రొడ్యూసర్స్ నన్ను ఒక మోసం చేసి న్యూ ప్రొడ్యూసర్కి సేల్ చేశారు మూవీని. ఆ మూవీ కేసు ఒకటి సివిల్ కేసు. ఇప్పుడే నేను యాక్చువల్గా మల్కాజ్గిరి కోర్టు నుంచే వస్తున్నాను. సో ఆ మూవీ కేసు 2022 నుంచి నడుస్తుంది. ఇంకా నాకు ఏది ఫేవర్గా రావట్లేదు, అది అట్లాగే పోస్ట్పోన్ అవుతుంది. అయితే ఆ కేసుకి కోసం అని చెప్పేసి ఒక ఫీమేల్ అడ్వకేట్ని కలిశాను, శ్రావ్య అని చెప్పేసి, హైకోర్టు అడ్వకేట్. అయితే మేమిద్దరం కలిసి ఒక ట్రిప్కి కూడా వెళ్ళాము, కొచ్చికి వెళ్ళామన్నమాట. అంటే ఈ కేసుకి సంబంధించిన ప్రొఫెషనల్ ఫీజు ఏదైతే ఉందో తను ఆ విధంగా తను స్పెండ్ చేయించుకుంది ట్రావెల్ ఎక్స్పెన్సెస్కి ఇట్లాగా. సో మళ్ళీ నాతో లవ్లో ఉండి నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కూడా ప్రామిస్ చేసి. అడ్వకేట్ ఆమె. నేను యాక్చువల్గా ఐటీ ఎంప్లాయీ ప్లస్ మూవీలో ఇన్వెస్ట్ చేశాను యాజ్ అ ప్రొడ్యూసర్గా. సో అయితే అవన్నీ నేను నమ్మిన తర్వాత మళ్ళీ మీదే ఒక సినిమా స్టోరీలో ఉంది. యాక్చువల్గా ఇది ఒక రీల్ కూడా వచ్చిందండి ఇన్స్టాగ్రామ్లో. ఆల్మోస్ట్ 2 crore. అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి అడ్వకేట్తోనే లవ్. అడ్వకేట్ మళ్ళీ ఆల్రెడీ ఒకసారి మోసపోయి ఆమె దగ్గరికి వెళ్ళాను, రెండోసారి ఆమెతోనే మోసపోయారు. మళ్ళీ రెండోసారి ఆమె మోసం చేసింది. అంటే ప్రొడ్యూసర్స్ మోసం చేశారు ఫస్ట్ టైం. అంటే మీ ఫీజు
ఆమెతో ట్రిప్ ఖర్చు పెట్టారు ఫీజు ఇవ్వకుండా. ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఫీజు అనేది సెకండరీ అమ్మా. ఇప్పుడు సెకండరీ ఏంటండి, ఇప్పుడు ఆమెకు ఒక ఫీజు ఇవ్వాలి కదా అడ్వకేట్ కి. ఈయన ఏదో రకంగా ఇచ్చాడు అనుకుందాం, ఫీజు కాదు, ఫీజు కన్నా మనసు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. కానీ అక్కడ ఆయన వెళ్ళింది ప్రొఫెషనల్ గా కదా, అక్కడ మనసు ఇవన్నీ ఎవరు చూడరు కదా. లేదు అది సెకండ్. నేను అనేది అది కూడా చూడండి. నేను చూడమనేది ఏంటంటే మనిషి ఇద్దరు అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్న తర్వాత సడన్ గా నువ్వు నాకు వద్దు పో అని చెప్పి నోటి మాటగా సో ఇప్పుడు ఏంటి ఆమె వెళ్ళిపోయినందుకు మీకు అమ్మాయి వెళ్ళిపోయింది, నువ్వు నాకు కావాలి ఎంబడబడ్డాడు అనుకోండి, అమ్మాయి ఏం చేస్తుంది, వెళ్ళి కేసులు పెడతాడు. ఆబ్వియస్లీ కేసులు పెట్టిన తర్వాత వీడిని తీసుకెళ్ళి లోపలేస్తారు. ఎవరిని ఫోర్స్ చేయకూడదండి, మగవాడు అమ్మాయిని ఫోర్స్ చేయకూడదు, అమ్మాయి అబ్బాయిని కూడా ఫోర్స్ చేయకూడదు. ఆడవాళ్ళు ఫోర్స్ చేయొచ్చు, మీకు తెలియదు. ఎవరు చెప్పారు ఆడవాళ్ళు ఫోర్స్ చేయొచ్చు? 493 అదే. అలా అయితే లావణ్యని రాజ్ తరుణ్ పెళ్లి చేసేసుకోవాలి పాటికి. అందుకనే కదా ఫోర్స్ చేసింది. 493 చేసుకుందా? చేసుకోలేదు. మరి కేసు అయితే అయింది కదా, మగ కేసు పెట్టలేదు కదా. మీరే ఉన్నారు ప్రత్యక్ష సాక్షి. మరి 493 కేసు ఆమె ఫోర్స్ చేసి పెళ్లి చేసుకోవాలనే కదా ఆమె పట్టుబట్టింది. రాజ్ తరుణ్ చేసేసుకున్నాడా? అదే చేసుకోకపోతే ఏం చేయాలి మీరు చెప్పినట్టుగా, వదిలేసి ఎవరి దగ్గర వాళ్ళు చూసుకోవాలి. కానీ కేసు పెట్టగలిగింది కదా. అదే సారీ కూడా చెప్పింది లావణ్య ఈవెన్ అవి తర్వాత. బట్ ఈ అబ్బాయి కేసు పెట్టగలిగాడా? మీరు చూసిన కేసు ఈ అబ్బాయి కేసు పెట్టగలిగాడా? నేను పెట్టలేకపోయాను కదండి. ఎందుకు పెట్టలేదు? లావణ్య పెట్టినట్టు నన్ను వదిలేసింది, నన్ను ప్రేమించింది, నన్ను వదిలేసింది. మరి ఈ అబ్బాయి 493 పెట్టలేడా? సెక్షన్ లేదు. ఎగ్జాక్ట్లీ. మీకు మోసం చేసిందా? ప్రొఫెషనల్ మోసం చీటింగ్ కేసు అయితే పెట్టచ్చు కదా. కాదండి, ప్రొఫెషనల్ రిలేషన్షిప్ పర్సనల్ గా అయిపోయి ఒక ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడి లవ్ లాగా డెవలప్ అయింది. సో పెళ్లి చేసుకుందాం అనుకున్నా. అందులో లవ్ లో డెవలప్ అయింది. ఆమె ఒక్కరితే కాదు కదా, ఈయన కూడా ఉన్నారు కదా, ఇద్దరి ప్రమేయం ఉంది కదా. అయితే మీరు ఈయన ఒక్కరే అని అంటున్నారు కదా. రాజ్ తరుణ్ మీరు ఆవిడ కేసు పెట్టగలిగినప్పుడు ఈయన శ్రావ్య మీద ఎందుకు కేసు పెట్టలేకపోయాడు? మీరు చీటింగ్ కేసు పెట్టచ్చు కదా. అదేనండి, నేను కేరళ వెళ్ళి పెట్టడానికి ట్రై చీటింగ్ కేసు వేరు, ట్రై చేశారు. 493 వేరు, చీటింగ్ వేరు. 493 ఏంటి? ప్రేమించి నన్ను. సరే, ఆడవాళ్ళకి జరుగుతున్న అన్యాయాలు బట్టి చట్టాలు అలా ఇంప్లిమెంట్ అయ్యాయి. ఇప్పుడు మీకు కూడా కొన్ని దశాబ్దాల నుంచి అలా జరుగుతూనే ఉన్నాయి అన్యాయాలు, కాబట్టి చట్టాలు అలా వచ్చాయి. ఇప్పుడు మీకు కూడా ఇన్ని అన్యాయాలు, రోజుకు ఒక 100 మంది ఆడవాళ్ళు చనిపోతున్నారు కదా ఆత్మహత్యలు, అలా జరిగితే డెఫినెట్ గా మీకు కూడా వస్తాయి. అంటే ఇప్పుడు అతుల్ సుభాష్ లాంటి వాళ్ళు కనీసం మీకు 100 మంది చచ్చిపోవాలి అంతేనా? సరే నువ్వు చెప్పు. సో అయితే అండి, ఇప్పుడు నేను కేరళ వెళ్ళి ఆమె మీద కేసు పెట్టడానికి ట్రై చేశాను. బట్ వాళ్ళు తీసుకోలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, ఓకే మేము చీటింగ్ కేసు పెడతాం మీరు చెప్పినట్టు, కానీ రేప్ కేసు పెడితే ఆమె అప్పుడు నిన్ను తీసుకెళ్లి ఫస్ట్ జైల్లో పెట్టి తర్వాత మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాం అని చెప్పారు. సో అందుకని నేను మళ్ళీ ఇక్కడికి వచ్చేసి తెలంగాణ లా సెట్ ఎగ్జామ్కి చదువుకున్నాను లాస్ట్ ఇయర్. సో లా చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే. సో సెక్షన్స్ రావాలి అని చెప్పేసి, అంటే జనరల్ న్యూట్రల్ సెక్షన్స్. అంటే పర్సనల్ గా మీరు అమ్మాయిని అడిగారా ఎందుకు ఇవన్నీ చేసావని? అదే ఆమె ఎందుకు చేసింది అని చెప్పి ఆమెనే అడగాలి. మీరు నంబర్ ఇస్తాను, మీరు కాల్ చేసి అడగండి కావాలంటే. అంటే ఇప్పుడు ఆమె తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్తుందా? ఇంట్రెస్ట్ లేదని చెప్తే నా ఫీజు కేసు ఏదైతే ఉందో ఆ రెండు రిటర్న్ ఇవ్వాలి, అంతేగాని వదిలించుకోవడానికి ఇట్లా రాంగ్ కేసులు పెట్టడము. ఓకే, మీ మీద రాంగ్ కేసు పెట్టింది. ఎగ్జాక్ట్లీ. ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్రెస్ట్ లేకుండా అసలైనా ఇమ్మనండి. అదే ఇంట్రెస్ట్. సో మీ మీద ఉల్టా కేసు పెట్టింది శ్రావ్య. ఉల్టా కేసు పెట్టింది. అది ఒక్క కేసు కాదు, 3 కేసులు. ఓకే, ఇప్పుడు కేసు గురించి ఫైట్ చేస్తున్నారు. ఒకటి ఏంటంటే ఫొటోస్ వీడియోస్ నేను మార్ఫ్ చేశానని చెప్పేసి అబద్ధం రాసింది ఎఫ్ఐఆర్ లో. సో నేను ఆ కేసు ట్రయల్కి వెళ్ళమని చెప్తున్నాను. డెఫినెట్ గా వాళ్ళు కూడా అన్ని చూస్తారు కదా, ఈజీగా చూడట్లేదు. ఓన్లీ భయపెట్టి చదిలిద్దాం అనుకున్నారో మరి ఏంటో తెలీదు. ఓకే. సో ఫస్ట్ ఎక్కడ ఈ 3 కేసెస్ ఎక్కడ పెట్టింది మీ మీద? ఫస్ట్ కేసు హైదరాబాద్ లోనే. ఓకే. ఇవి ఎలా ఉంటాయి మీకు చెప్తా. జస్ట్ ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది అనుకోండి, షీ టీమ్స్ బేసికలీ షీ టీమ్స్లో ఏం చేస్తారంటే ఫస్ట్ పట్టుకుని రా అని అంటారు. పట్టుకొస్తారు, ఫోన్ ఇవ్వరా, ఏరా అమ్మాయి చేస్తున్నా అని చెప్పి, ఇదిగో తీసుకోమ్మా ఏం కావాలని తీసేసుకో అని చెప్పి అమ్మాయికి ఇచ్చేస్తారు. ఇలా ఎందుకు జరుగుతుంది శేఖర్ భాష? ఇలా జరిగిందండి. షీ టీమ్స్ వాళ్ళు వచ్చి నా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్ అన్ని సీజ్ చేసేసారు. సీజ్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. నిజంగానే ఇప్పుడు మీరు చెప్పినట్టు అమ్మాయిలు కూడా, కొంతమంది అమ్మాయిలు ఇలా కూడా చేస్తున్నారని జెన్యూన్ గానే అడుగుతున్నారు. అంటే ఇప్పుడు మనం డైరెక్ట్గా లైవ్లో ఉన్నాం కాబట్టి మీకు చెప్పలేకపోతున్నాను. మీరు నా మీద కేసు పెట్టండి, వీడిని నేర్పించాడని చెప్పి, ఓకే, అప్పుడు ఏం జరుగుతుంది మీకే అర్థమైపోతుంది.